ఎందుకంటే కంసుడు లాంటి వాడే ఎంత కథ నడిపాడు కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా, వామ్మో ఇదేదో ఎఫెక్ట్ ఉందిరా అని. కానీ ఏం చేశారు, తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే, అదే అర్థం చేసుకోమన్నా. మనకి చక్కగా చెప్పాయి పురాణాలు, మీరు పురాణాలు మొత్తం చదవండి, చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి, కర్మ ఏంటి, నీతి ఏంటి, నీతి తప్పితే ఏంటి, మొత్తం ఉంటుంది. అసలు మహాభారతం చదివితే చాలు, అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు నాకు. నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. వీలైతే అది చదవమని అయితే అందరికీ చెప్తాను నేను. ఇంకొన్ని వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటానండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు కానీ, కరుంగాలి మాల కానీ, కృష్ణ మాలలు కానీ ఏమీ కనిపించట్లేదు ఏంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. మన ఆలోచనలు మనకి మనమే శక్తి, మనం చేసిన సాధన మనకి శక్తి. ఇందాక మీకు చెప్పా, రాళ్ళు కానీ రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్, చిన్న సహకరిస్తాయి అంతవరకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. స్ఫటిక మాలలు ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్ గా ఉండటానికి, కూల్ గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటిక వేసుకుంటాను, కూల్ గా ఉండాలి. మంత్రించింది కాదు మంత్రించింది కాదు. సో స్ఫటికం అంటే కొంచెం కూల్ కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. రుద్రాక్ష అనేది అందరూ వేసుకోకూడదండి, అది కొంచెం ఫైర్ ఎలిమెంట్, ఎనర్జీస్ ఉంటాయి. మార్చవండి. మళ్ళీ క్లారిటీ, నా స్టేట్మెంట్ రాసుకోండి. మీరు ఎంత 100,000 మంది వచ్చినా కూడా నేను దీని మీద డిబేట్ కూర్చోగలను. రుద్రాక్షలు వేసుకుంటే జీవితాలు మారవు. అవి ఏదో మనకి ధైర్యం, అబ్బా ఇది వేసుకున్న దగ్గర నుంచి బాగుంది అనుకుంటారా, అది ధైర్యం. చాలు, అలా ఆలోచించుకుంటూ వేసుకోండి. వేసుకున్న దగ్గర నుంచి ఇది పనిచేస్తుందా లేదా, అసలు పనిచేసేది కూడా పనిచేయదు. మీరు వేసుకుంది ఏదైనా ఇది వేసుకుంటే బాగుంటది అని నమ్మి వేసుకోండి, ఏదైనా వేసుకోండి. పిచ్చి రాళ్ళని కూడా పాకెట్ లో పెట్టుకోండి, అద్భుతం అని, అద్భుతం జరుగుతుంది. మీ నమ్మకం ఇక్కడ, మీ ఆలోచన ఇక్కడ, ఇవి ముఖ్యం, వస్తువులు కాదు. అందుకనే ఈ కరుంగుల మాలలు, రుద్రాక్ష మాలలు ఊరికే నచ్చితే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అలంకారం లాగా అంతే. కానీ రుద్రాక్ష మాల అయితే అందరూ వేసుకోమాకండి, దానికి ఫైర్ ఉంటది, కొంచెం హీట్ ఎలిమెంట్ అన్నమాట, కొంచెం అగ్రెసివ్నెస్ పెంచేదానికి. కలిసి అడుగుతూ మీరు చెప్తారుగా వేసుకోవాలా వద్దా అనేది. అసలు నేను ఎవరికి చెప్పను మాల వేసుకోమని. చెప్పరా? అవసరం ఏముంది, స్పిరిచువల్ గా జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి రుద్రాక్షలు కావాలి. నార్మల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి అసలు అవసరం లేదు ఈ స్ఫటిక గానీ రుద్రాక్ష గానీ. నార్మల్ లైఫ్ లో కోరికలు సాధించుకోవాలనుకున్న వాళ్ళకి అవసరం లేదండి. ఈ రెండు క్లారిటీ ఉండాలి, అవగాహన. ఇప్పుడు మీరు నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసేది అదే. మీరు నా దగ్గరికి వస్తే ఏం చేస్తారన్నారు కదా, ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తా, ఫస్ట్ చదువు చెప్తా. అయితే మేడం నాకు ఒక డౌట్, ఇప్పుడు మీ అపాయింట్మెంట్ 5 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాలు ఉంటది కదా, మీరు 5 నిమిషాలు మాకు ఎడ్యుకేషన్ ఇస్తే మా పరిస్థితి. 5 నిమిషాలు ఎడ్యుకేషన్ ఉండదు, 1 అవర్ వాళ్ళకి మాత్రం డీటెయిల్ గా 12 గళ్ళు ఏంటి, అవందరూ దానికి సంబంధించిన ఓనర్స్ అందరూ ఎలా ఉన్నారు, ఎవరు మీకు చెడు చేస్తున్నారు, ఎవరు హీరో, ఎవరు విలను, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేది మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎడ్యుకేట్ చేస్తాను. వాళ్ళ జాతక చక్రాన్ని వాళ్ళకి పరిచయం చేస్తా. సో అక్కడ కూడా అసలు ఎక్కడ భయభ్రాంతులు గానీ వ్యాపారాలు ఉండవండి. అరగంట అంటే ఆ ఎడ్యుకేషన్ కొంచెం తగ్గిద్ది, 15 నిమిషాల్లో పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా ఇదిగో అని. 5 నిమిషాలన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా మంది అడుగుతాం వల్ల 5 నిమిషాలు పెట్టానండి. దాంట్లో ఏంటి అంటే మ్యాటర్ డైరెక్ట్ గా పాయింట్, ఈ గ్రహాలు బాగాలేదు వాటికి మంత్రం చేసుకో, అంతే. 5 నిమిషాల్లో ఎంత వీలైతే అంత జెన్యున్ గా. నాతో ఎలా ఉంటది అంటేనండి, క్లాక్ స్టార్ట్ అవగానే ముచ్చట్లు ఉండవు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతా. నేను వాళ్ళు మాట్లాడకూడదు, ఫస్ట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని పాయింట్లు రాసుకొని రావాలి. మా వాళ్ళు ముందే చెప్తారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మాట్లాడండి, వేరే మాట్లాడి సమయం వృధా చేయొద్దు అని. మా దగ్గర అదే రూల్, ఫోన్లు పక్కన పెట్టండి. రెండోది, నాతో అసలు మీరు ఏం చెప్పొద్దు. చాలా మంది ఇక్కడ జరిగే సైకలాజికల్ గేమ్ ఏంటంటే, పాప మనోళ్ళు రాగానే అన్ని చెప్పేస్తారు, దాని మీద గేమ్ ఆడేయచ్చండి సబ్జెక్ట్ లేకపోయినా కూడా. నా దగ్గర అది రూల్ ఫస్ట్ నెంబర్ 1, మీరేం మాట్లాడద్దు. ఫస్ట్ నేను చెప్పాక ఏమైనా మిగిలితే మీరు చెప్పాలి. మీ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు అక్కడికి వచ్చి, ఫోన్ కొంతమంది ఎవరైనా రికార్డ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఫస్ట్ శ్రద్ధ పెట్టమంట, ఆ రికార్డుల మీద వాటి మీద ఫోకస్ చేయకుండా శ్రద్ధగా వినండి అని చెప్తాను. ఇప్పుడు మనిషి చనిపోయాక ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది అసలు? ఆత్మ ప్రయాణం అంటే పునర్జన్మలు ఏ ప్రాతిపదికన వస్తాయి? ఇది ఇప్పుడు మన శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఇది నమ్మిన వాళ్ళు హిందువులు అంటున్నాం, వేరే మతాలు కూడా ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళు. సనాతన ధర్మంలో మనకి ఉంది ఏంటంటేనండి, ఆత్మ అంటే చైతన్యం, అదే మనం.
అదే నిజం. ఓకే. ఇప్పుడు మనలో ఉన్న చైతన్యం తెలుసుకున్న వాళ్ళే మోక్షాన్ని పొందేవాళ్ళు, ఉమ్, అంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు. దీనికి చావు లేదు, ఓకే. దీనికి పుట్టుక లేదు, చావు లేదు, ప్రయాణం మాత్రమే ఉంది. ఓకే. ఈ ఆత్మ శరీరాలు మారింది, ఏదైతే మనకి భగవద్గీతలో స్వచ్ఛంగా చెప్పారు. ఎప్పుడైతే మనం చిరిగిన దుస్తులు తీసేసి కొత్త దుస్తులు ఎలాగ మనం వేసుకుంటామో, శరీరం ఎప్పుడైతే శిథిలావస్థకు వస్తుందో అది వదిలేసి మళ్ళీ వేరే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తుంది. ఓ, ఈ ఆత్మ ఎందుకు ఈ ప్రయాణం చేస్తుంది అంటే దాని లక్ష్యాన్ని తెలుసుకోవటానికి. ఉమ్, ఎప్పుడైతే లక్ష్యం తెలుసుకొని జ్ఞానాన్ని పొంది అప్పుడు మోక్షం పొంది పరమాత్మలోకి వెళ్తే అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. మన దాని ప్రకారం అంటే ఒక శరీరంలో ఆత్మ వెళ్ళిన తర్వాత అప్పుడే తిరుగుతుంది అనుకుంటాం, కానీ ఆత్మ ఎప్పటి నుంచో ప్రయాణిస్తుంది, అప్పుడు తిరుగుతాం ఏం కాదు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది అనమాట కూర్చొని, సరే పైకి వెళ్ళాలా ఇక్కడే ఉందామా, ఇప్పుడు ఒక జన్మ వచ్చింది, ఏం చేసినావు ఈ జన్మలో అనుకుని కూర్చొని ఆలోచించుకోవాలా. సరే అది చేయాలా ఇది చేయాలా, సరే ఈసారన్నా మారిపోయి మోక్షం తెచ్చుకుంటా అని మళ్ళీ జన్మెత్తింది. మళ్ళీ మర్చిపోద్ది, మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ ఏదైతే కర్మ రిలేటెడ్ లెక్కలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఎక్కడన్నా మన అదృష్టం బాగుండి ఇంతకు ముందు మనం చేసుకున్న పుణ్యము, పుణ్యం పురుషార్థం అంటారు కదా, భాగ్యం ఉంటుందో ఆ మేల్కొల్పు వల్ల అర్థం చేసుకొని సన్మార్గంలో నడిస్తే మోక్ష మార్గానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మోక్షం కావాలి అనుకుంటే మోక్షం రాదు, మీరు కరెక్ట్ గా ఉంటే కూడా మోక్షం వచ్చింది. కాబట్టి జననం మరణం శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మ ప్రయాణిస్తూనే ఉంటది. మేడం ఈ కుక్కలు పందులు ఇవన్నీ మన ఆత్మలేనా, ఆ బ్యాచ్ వేరేనా? అంటే మనం ఎప్పుడు మనుషులుగానే పుడతామా, లేదంటే పిల్లి కుక్క ఇవి కూడా మన బంధువులేనా? జీవరాశుల్లో కూడా మన ఆత్మ ప్రయాణం చేస్తుందా? ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది. ఓకే. కాకపోతే అవన్నీ చాలా షార్ట్ పీరియడ్స్ ఉంటాయి. ఆత్మ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దీనికి మెమొరీ స్టోరేజ్ ఉండదు. ఏ బాడీలోకి వెళ్తే అక్కడ మెమొరీ స్టోరేజ్ రిలేటెడ్ అంటే ఆ రిపాజిటరీ రిలేటెడ్ ఉండదు. కానీ ఇప్పుడు మరి మీరు చూడండి, మనం ఆలోచించుదాం, ఇది సైన్స్ కాదు అది ఇదని 100 మంది మాట్లాడుతున్నారు కదా, కొంచెం ఆలోచిద్దాం ప్రాక్టికల్ గా. ఎందుకు అసలు ఈ పేరెంట్స్ కి కొంతమంది ధనవంతుల్లాగా కొంతమంది పేదరికంలో పడుతున్నారు, కొంతమందికి ఏం బాగా చదువు వస్తుంది, కొంతమంది చదువు రాదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏదో ఉంది కదా, అదే మన ధర్మం చెప్తుంది అంటున్నా. రెండోది, కొంతమంది పుట్టగానే గాన కోకిలలు ఎంత అద్భుతంగా పడతారు అంటే వాళ్ళకి రిపాజిటరీ ఉంది. మిమ్మల్ని చూడండి, ఒక రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఆధ్యాత్మికవేత్త అయ్యారు, అసలు సంబంధం లేదు ఆ వాతావరణంలో, ఎక్కడ మీకు అది లేకున్నా కూడా మీరు ఇలా అయిపోయారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను బ్యాక్ బెంచర్ అని చాలా గర్వంగా చెప్తాను, అంటే మనం యావరేజ్ స్టూడెంట్, సో అందుకే జీవితం చూడగలిగాం. నాకు ఎక్కువ చదవకూడదు, చదివితే నా ఫీలింగ్, నాట్ టు క్రిటిసైజ్ చదివే వాళ్ళని, ఎక్కువ చదవద్దు ప్రపంచాన్ని చూద్దాం అనేది నా ఫీలింగ్. అయితే నాకు నేను తెలుగు అమ్మాయినే, తెలుగు మీడియమే. మనం ఎక్కువ చదువుకోపోవటం వల్ల మనకేం పెద్ద భాష మీద పట్టుదల ఉండదు కదా, చదివితేనే పట్టుదల ఉండదండి, గుర్తుపెట్టుకోండి, చదువుకుని పట్టుదల ఉండదు. మనం అసలు ఏ పుస్తకాలు చదివేవాళ్ళం కాదు, నవలు చదివేవాళ్ళం కాదు, అసలు ఎవరు నవలు కూడా చదవలేదా? మా డాడీ చిన్నప్పుడు నవలు చదవద్దు, అది మీ వయసుకు సంబంధించింది కాదు అని చెప్పారు. గౌరవించేదాన్ని, ఏం చెప్పినా చాలా గౌరవిస్తాను. అది మన వయసు కాదు అయితే ముట్టుకోకూడదు అనుకునేది. స్వాతి పుస్తకాలు వస్తే ఆయన బెడ్ కింద దాచుకునేవాడు. ఎందుకు దాచుకుంటున్నారు అంటే అది మీ వయసు సంబంధించింది కాదు అని, అయితే ముట్టుకోకూడదు అనుకుని ఉండేదాన్ని. అయితే నాకు ఎందుకు నమ్మేదాన్ని రిపాజిటరీ అంటే, పూర్ స్టూడెంట్ని, అసలు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు తెలుగులో, పద్యాలు అయితే ఉప్పు కప్పురం తప్ప ఇంకో పద్యం రాదు మనకి. మన శాస్త్రాలు చదవాలా, మా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు పాపం, అసలు ఏదో పాపం వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు తప్ప చదువు అనేది రాదు. వెళ్ళిన దాంట్లో మనం గవర్నమెంట్ స్కూల్ అండి, క్లాసులు కూడా లేకుండా చెట్ల కింద కూర్చునే వాళ్ళం, పరదాలు వేసుకొని ఏదో అలా టైం పాస్ చేసుకుంటా ఉండే నేను. పేపరు కలం ఇస్తే కవిత్వాలు వచ్చాయి, సాహిత్యం వస్తుంది, పాటలు రాసేదాన్ని, కథలు రాసేదాన్ని. అప్పుడు నమ్మా ఏదో రిపాజిటరీ ఉంది, అంటే ఏదో ఉంది అని. ఈ చిన్నప్పటి నుంచే నాకు వీటి మీద క్యూరియాసిటీ అనమాట. అసలు నేను ఎవరిని, అప్పటి నుంచే నేను ఎవరినో నేను తెలుసుకోవాలి, ఏదో కారణంతో పుట్టా నేను. ఇది నేను 12-13 ఏళ్ళకే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని. అట్లాగండి నమ్మమంటున్నా, అంటే మూర్ఖత్వం ఏం ఫాలో అవద్దు, సరదాగా తెలుసుకుందాం. తెలుసుకుంటే ఈ జన్మలో నేనైనా తెలుసుకుంటా తెలియదండి, మళ్ళీ ఇంకోటి ఎత్తుతా ఏముంది, ఐఎమ్ ఫైన్.